మునగాకు రోటి పచ్చడి చేసుకుందామా? ఇది చాలా ఆరోగ్యానికి మంచిది. ఫస్ట్ అయితే ఆయిల్ తీసేసుకొని కడాయిలోకి 8-9 ఎండుమిరపకాయలు వేయించేసుకొని పక్కకు తీసేసుకోవాలి. ఇవి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక అరచిప్ప కొబ్బరి ముక్కలు వేసేసుకొని అవి కూడా లైట్‌గా జస్ట్ ఒక 2-3 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఒక్కొక్క స్పూన్ జీలకర్ర, ధనియాలు వేసేసి ఫ్రై చేసుకోవాలి. ధనియాలు కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అదే కడాయిలోకి మునగాకు చక్కగా కడిగేసి ఏమి ఆయిల్ లేకుండా జస్ట్ ఆ నీరు మొత్తం ఉడికేదాకు ఇలా ఆకు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ ఎండుమిరపకాయలు రోట్లో వేసి రుబ్బుకోవాలి. నేనైతే ఇక్కడ మాది చిన్న రోలు కాబట్టి మెల్లగా ఒక్కొక్కటి వేసి రుబ్బుకుంటున్నాను. దీని తర్వాత కొబ్బరి ముక్కలు కూడా వేసేసి చక్కగా రుబ్బేసుకున్నాను. మెయిన్ ఇక్కడ మనకి కొబ్బరి ముక్కలు కొంచెం నలగడానికి టైం పడుతుంది. సో, అవి కొంచెం మంచిగా రుబ్బుకుంటే సరిపోతుంది. చింతపండు కూడా నేను ఒక రెబ్బ అనేది వేశాను. పుల్లగా ఉంటే కొంచెం పచ్చడి బావుంటుంది అని చెప్పి. ఉప్పు ఒక టీ స్పూను, వెల్లుల్లిపాయ రెబ్బలు వేసేసి చక్కగా దంచేసుకోవాలి. ఇవి బాగా కొంచెం నలిగిపోయిన తర్వాత మనము ఆకు ఏదైతే కొంచెం నీరు పోయే వరకు ఫ్రై చేసుకున్నామో ఆ ఆకు మొత్తం ఇప్పుడు వేసేసేసి చక్కగా ఇలా రుబ్బేసుకోవడమే మెత్తగా. ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు అనేది పెట్టుకుంటే చాలా బావుంటుంది. ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఎందుకంటే అవన్నీ ఆల్రెడీ ఫ్రై చేశాం కాబట్టి. సో, ఆయిల్ తీసుకుని తాలింపు దినుసులు వేసేసి ఎండుమిరపకాయలు కరివేపాకు ఫ్రెష్‌గా ఉండేది వేసుకుంటే బావుంటుంది. ఇక్కడ వెల్లుల్లిపాయ రెబ్బలు మీరు స్కిప్ చేసుకోవచ్చు. ఆల్రెడీ పచ్చడిలో వేసాం కాబట్టి. సో, మాకు కొంచెం ఫ్లేవర్ ఎక్కువగా ఇష్టం అని చెప్పి అయితే యాడ్ చేసేసాను. అండ్ ఫైనల్‌గా ఈ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బావుంటుంది.